నటులు సినిమా హీరోలు హైదరాబాద్ లో హైదరాబాద్ నుంచి ఇక్కడికి వస్తే ఎక్కడ స్టూడియోలో అవి కడితే బాగుంటుంది, ఇక్కడ వైజాగ్ పోతే బాగుంటుంది, విజయవాడ వస్తే బాగుంటుంది. విజయవాడ కడితే బాగుంటుంది. విజయవాడ కడితే బాగుంటుంది. అంటే విజయవాడలో స్థలాలు లొకేషన్ తక్కువ ఉన్నాయి, అక్కడైతే వైజాగ్ ఎక్కువ ఉన్నాయి అంటుంది కదా, మరి ఏమంటే ఇక్కడ కూడా ఉన్నాయా? కుదిరితే ఇక్కడ కూడా సాధ్యం అయింది, ఇక్కడ కూడా సాధ్యం అవుతుంది. ఎలా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు 7 నెలల పరిపాలన ఎట్లా? బాగానే ఉంది, బాగానే అనిపిస్తుంది. కానీ స్కూల్ కి వాటికి కొంచెం ఏం చేయట్లేదని అనుకుంటున్నారు అందరూ. అది పిల్ల స్కూల్ కానీ బాగాలేదు, ఫుడ్ కానీ బాగాలేదు. జగన్ ఉన్నప్పుడు బాగుంది అనుకున్నారు, అది ఒక్కటి చేస్తే బాగుంటది. పిల్లల స్కూల్కి వేసి డబ్బులు వేసి భోజనం అవి పెడితే బాగుంటది, అది ఒకటే. పవన్ కళ్యాణ్ ఎలా బాగుంది? పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, ఇట్లానే పొలిటికల్ రాజకీయాలలో ఉంటే బాగుంటుంది. రాజకీయాలు బాగానే ఉంటుంది, బాగానే చేస్తాడు అనిపిస్తుంది. బాగా చేస్తాం. పవన్ కళ్యాణ్ చూస్తే కొంతమంది అంటారు ఆవేశం ఎక్కువ. ఆవేశం ఉంటే ఈ సినిమా హీరో కదా కొంచెం ఉంటది ఆవేశం. అక్కడ మనిషి మంచోడే, పవన్ కళ్యాణ్. స్టూడియోలు కానీ అన్ని కడితే విజయవాడలో బాగుంటుంది, వైజాగ్లో కడితే బాగుంటుంది, ఎక్కడికి వస్తే బాగుంటుంది? ఎక్కడికి వచ్చినా కానీ అది గవర్నమెంట్ నిర్ణయం అండి. అది మీకు ఎలా అనిపిస్తుంది ఎక్కడికి వస్తే బాగుంటుంది? అదే ఆ స్టేట్ డెవలప్ అయ్యేలాగా నిర్ణయం తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది, అది ఎక్కడన్నా కానీ. ఈ 7 నెలల పరిపాలన ఎలా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు 7 నెలల పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? అది ఎవరైనా కానీ గవర్నమెంట్ ఏదైనా కానీ ఇది గవర్నమెంట్ డిసిషన్స్ ఉంటాయండి, పార్టీ గురించి కాకుండా కొన్ని గవర్నమెంట్ పాలసీస్ ఉంటాయి కదా, దాని తగ్గట్టుగానే డిసిషన్స్ ఉంటాయి. హీరో చేస్తే బాగుంటుంది, ఇదే పొలిటికల్ కంటిన్యూ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు చేస్తున్నారు కదండి, ఇప్పుడు చేస్తుంది బాగానే ఉంది కదా. అంటే కొంతమంది అక్కడ సూపర్ స్టార్ ఒక పథకాలు కూడా అమలు చేయట్లేదు. అవుతాయండి, అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ హీరో చేస్తే బాగుంటుందా లేకపోతే ఇదే కంటిన్యూ చేస్తే బాగుంటుంది? ఇదే కంటిన్యూ పొలిటికల్ చేస్తే బాగుంటుంది. అంటే కొంతమంది పవన్ కళ్యాణ్ లేదు అనిపిస్తుందా? ఇదే కంటిన్యూ చేస్తే బాగుంటుంది. విజయవాడలో వస్తే బాగుంటుందా వైజాగ్ లో వస్తే బాగుంటుంది? విజయవాడలోనే ఇస్తే బాగుంటుంది, మళ్ళీ డెవలప్ అవుద్దా విజయవాడ డెవలప్ అవ్వాలంటే ఇండస్ట్రీ అంతా హీరోలందరూ ఇక్కడ ఉంటేనే బాగుంటుంది. హీరో అంటే హీరో ఎక్కడైనా పర్లేదు, కానీ విజయవాడలో మాత్రం మనకి మాలాంటి వాళ్ళకి మీడియా కలిసి బాగుండాలి. ఇక్కడ ఉంటే బాగుంటది. అవును. 7 నెలల పరిపాలన ఎలా అనిపిస్తుంది చంద్రబాబు? ఏవో ఇంకా 1 ఇయర్ వరకు ఏం చేయలేదుగా, కాబట్టి ఈసారి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ ఇప్పుడు మళ్ళీ హీరోగా చేస్తే బాగుంటుంది అంటే ఇట్లా రాజకీయాల్లో ఉంటే బాగుంటుంది? రాజకీయాల్లో ఉంటేనే బాగుంటది, హీరోగా ఏముంది అది సినిమాలో వరకే బాగుంటది. మామూలుగా రాజకీయాల్లో ఉంటే చూపించాలి. ఆయన చెప్తున్నాడు కదా పేద ప్రజలకి చేస్తారని, అది చెయ్యాలి మిడిల్ క్లాస్ లాంటి వాళ్ళకి. అంటే కొంతమంది అనుకుంటారు పవన్ కళ్యాణ్ ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఆవేశం ఎక్కువైనా ఆయన చేసే దమ్ము ఉంటే చేసేవచ్చండి. ఆవేశంలోనే ఉంటది కదా ఏదైనా, ఆవేశం లేకుండా ఎలాగా? ఆవేశం ఉంటేనే ఏదైనా పని చేయడానికి కూడా.